హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. ఈరోజు మనం ప్రిపేర్ చేసే కర్రీ వచ్చేసి చికెన్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోండి. 2 మళ్ళీ బిర్యానీ ఆకులు, ఒక చెక్క, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్లస్ మళ్ళీ ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకొని కలుపుకోండి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కకు పెట్టుకోండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. ఒక లవంగం, మళ్ళీ ఆకు అనేది వేసుకోండి. ఆనియన్స్ అనేది గోలించుకోండి. ఆనియన్స్లో మనం కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టుకొని తీసేసి మళ్ళీ కొంచెం పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కూడా కొంచెం వేసాం కదా, ఇందులో కూడా కొంచెం వేయండి. మనకి బాగుంటుంది టేస్ట్ అనేది, ఫ్లేవర్. కొంచెం పసుపు వేసుకోండి. మనం అందులో కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. మనం కలుపుకున్నది చికెన్ అన్నమాట, ఇందులో వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేసేసుకోండి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకోండి. ఈ కర్రీ వచ్చేసి మనం సింపుల్గా అనేది చేసేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ అనేది ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి కర్రీ అనేది. మనం ముందే కలిపి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏ టైంలో ఏదేయాలో మనకి టెన్షన్ అనేది ఉండదు. ఫస్ట్ తొందరగా అన్నీ కలిపెట్టేసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, తొందరగా చేసేసుకోవచ్చు కర్రీ అనేది. తర్వాత అంతా లాస్ట్కి అయిపోయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర అనేది వేసేసుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా అంటే చాలా బాగా వస్తుంది చికెన్ కర్రీ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు వీడియో అనేది ఇక్కడ వరకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.